నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సురేశ్వరరెడ్డి గారి అంతిమయాత్రలో పాల్గొనేందుకు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య గారు ఉన్నారు. మాజీ ఎంపీ వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీకు పెద్ది గారితో ఉన్న అనుబంధం ఏంటి? ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం పట్ల నా తీవ్ర సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి లేని లోటును తట్టుకునే శక్తిని ఆ దేవదేవుడు ఆ కుటుంబ సభ్యులకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పెద్ది సుదర్శన్ రెడ్డితోటి నాకు గత 35 సంవత్సరాల అనుబంధం. ఆయన జడ్పీటీసీ మెంబర్గా ఉండి నేను జిల్లా పరిషత్ సిఇఓగా ఉన్నప్పుడు ప్రజల క్షేమం కోసం, ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం పోరాటం చేసి అభివృద్ధి కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి నేత. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా పనిచేసి తెలంగాణ రాష్ట్రం కోసం గల్లీలో వాళ్ళు లొల్లి పెడితే మేము అదే స్ఫూర్తితోటి ఢిల్లీలో కీలకమైన బిల్లు పెట్టిపించి బిల్లు పాస్ చేయించినటువంటి ఘనత మరి కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది, సోనియా గాంధీ దక్కుతుంది అనేటువంటి మాట తెలియజేసుకుంటూ, ఎవరి పాత్ర వాళ్ళు పోషించాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం. ఈరోజు ఆయన లేని లోటును తట్టుకునే శక్తిని ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలకు దేవదేవుడు ఇవ్వాలని, నిజంగా కూడా నేను బాటమ్ ఆఫ్ హార్ట్ నేను కాంగ్రెస్ అని ఆయన టీఆర్ఎస్ అయినప్పటికీ కూడా ప్రాంత అభివృద్ధి ప్రజల సంక్షేమం పట్ల నిరంతరం పోరాటం చేసి అంకిత భావంతో పనిచేసినటువంటి నేతను కోల్పోవటం నిజంగా నర్సంపేట ప్రజల యొక్క దురదృష్టంగా నేను భావిస్తూ, వారి యొక్క ఆశయాలను ఈరోజు వారికి నివాళులు అర్పించడం ఎట్లా అంటే, వారి ఆశయాలను కొనసాగింపు చేసినప్పుడే నివాళులు అర్పించినప్పుడు అవుతుంది అనేటువంటి మాట తెలియజేస్తూ ఉన్నాను. ఆయన చనిపోయే వయసు కాదు, అలా దురదృష్టవశాత్తు ఆయన మరణించడం జరిగింది. నిజంగా కూడా దీనికి తీవ్ర సానుభూతిని సంతాపాన్ని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. మా అందరం కలిసి పార్టీలకు అతీతంగా వారి యొక్క సేవలను కొనియాడేటువంటి కార్యక్రమంలో మేము ఉంటాము అనేటువంటి మాట తెలియజేసుకుంటూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. గత 30 సంవత్సరాలుగా పెద్ది సురేశ్వరరెడ్డి గారితో నాకు అనుబంధం ఉందని, నేను పార్టీలకు అతీతంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా పార్టీలకు అతీతంగా అతని అంతిమయాత్రలో పాల్గొనేందుకు వచ్చామని చెప్తున్నారు. ఇక్కడ మరికొంతమంది అభిమానులు సైతం ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి, మీకు పెద్దితో ఉన్న అనుబంధం ఏంటి? మేము తొర్రూరు నుంచి రావడం జరిగింది. పెద్ది సురేశ్వర రెడ్డి గారు గత 30 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా నేను తను కలిసి పనిచేసినటువంటి అనుభవం మా ఇద్దరిది. మరి గతంలో వారితోటి పనిచేసిన పలు కార్యక్రమాలలో మేము ఇద్దరం కూడా పాల్గొనడం జరిగింది. తెలంగాణ ఉద్యమం క్రమంలో పోలీసులు దాడి చేసిన క్రమంలో నేను అస్వస్థ గురై రోహిణి హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు మరి ఇదే పెద్ది సురేశ్వర రెడ్డి గారు, విజయరామారావు గారు, మరి వినోద్ గారు ముగ్గురు రావడం జరిగింది. మరి ఈ సంఘటనపై వెంటనే ఎస్పీ గారికి ఫోన్ చేసి, మరి ఉద్యమకారులపై మీ పోలీసుల దౌర్జన్యాన్ని మేము ఖండిస్తున్నాం, మరి వెంటనే మీ అక్కడి నుంచి అతన్ని ట్రాన్స్ఫర్ చేయించాలని చెప్పేసి ఎస్పీ గారితో మాట్లాడి, మరి ఆ విధంగా ఉద్యమకారులకు ఎప్పుడు అండగా ఉంటూ తొర్రూరులో ఎప్పుడు మేము ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా కూడా తను రమ్మంటే వెంటనే వచ్చేవారు. మరి తొర్రూరులో కూడా అమరుల స్తూప ఆవిష్కరణ కూడా వారు రమ్మడం జరిగింది, మరి వారు కూడా రావడం జరిగింది. అలా ప్రతి విషయంలో కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన క్రమంలో మాకు అందుబాటులో ఉంటూ చేదోడుగా వాదోడుగా ఉంటూ పనిచేసినటువంటి పెద్ది సురేశ్వర రెడ్డి అన్న గారికి మరి వారి లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. మరి వారు రోహిణి హాస్పిటల్లో బతికినారని తెలిసిన తర్వాత అందరం ఆనందపడ్డాం. కానీ మరి వెంటనే మళ్ళీ ఇలా వారు మరణించిన తెలవడం అనేది చాలా బాధాకరం. ఇది నర్సంపేట ప్రజలకే కాదు, యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా తిరగని మాయని ఒక లోటుగా దీన్ని మేము భావిస్తూ ఉన్నాం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు శాంతి చేకూర, వాళ్ళందరికీ మనోధైర్యాన్ని ఇవ్వాల్సింది వచ్చే విధంగా దేవుడు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు ఉన్నారు, నకరేకల్ మాజీ ఎమ్మెల్యే. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పెద్ది గారితో మీకున్న అనుబంధం ఏంటి? మీరు ఎంతకాలం నుంచి ప్రయాణం చేశారు ఆయనతోటి? పెద్ది సురేశ్వర గారు ఈ మధ్యకాలం దాదాపుగా 8 సంవత్సరాలు చూస్తున్నాం. శాసనసభలో కానీ ఈ నియోజకవర్గం పట్ల అపారమైన ప్రేమ, ప్రజలన కానీ పనులన కానీ కేసీఆర్ గారి దగ్గర ఎప్పుడు చూసినా కూడా అసెంబ్లీలో కూడా అధికార పార్టీని గలమెత్తి మాట్లాడుతూ ప్రజా సమస్య పట్ల ఈ ప్రాంతాన్ని నీరు తీసుకోవడం, మెడికల్ కాలేజ్ అనే కూడా అనేక రకాల సమస్యల మీద ఎప్పుడు సార్ దగ్గర ఒక అపారంగా ప్రేమతో కొట్లాడుతూ నిధులు తీసుకొచ్చేవాడు. మన వ్యక్తులను కూడా, తోటి వ్యక్తులను కూడా అపారంగా ప్రేమగా ఒక స్నేహభావంతో మరి ఎప్పుడు పలకరిస్తూ మాట్లాడే వ్యక్తి. కానీ అతను హఠాత్ మరణం జరగడం అనేది ఈ ప్రాంత ప్రజలు కానీ బీఆర్ఎస్ పార్టీకి తీరైన లోటు, దాని ఎవరు తీర్చలేం.
కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆయుర్వేదం అందించి ధైర్యం నింపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెద్ది శ్రీనివాసరెడ్డి గారు మరణించడం అటు బీఆర్ఎస్ పార్టీకి అటు కుటుంబ సభ్యులకు తీరని లోటని చిరుమర్తి లింగయ్య నగరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు చెప్తున్నారు. అదేవిధంగా అభిమానులు సైతం వివిధ ప్రాంతాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి అభిమానులు నల్గొండ భువనగిరి సుదూర ప్రాంతాల నుంచి అభిమానులు నర్సంపేట అంతిమయాత్రలో పాల్గొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగేందర్తో హరీష్, RTV, నర్సంపేట నుండి.